ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. అబ్బాయిలు వస్తున్నారా? ఇద్దరు వస్తున్నారు. వద్దు. ఇంట్లో బోర్ కొడుతుంది, ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలతో ఉద్యోగం చేయించేంత దద్దమని కాదు. ఈ రోజు నా బర్త్డే, సరదాగా బయటకు వెళ్దామా? ఎప్పుడు బయటికి తీసుకెళ్ళవు, ఈ రోజు నా తీసుకెళ్ళు అని గుర్తు చేస్తున్నావా? నాకు డివోర్స్ కావాలి. అర్జెంటా? టైం పట్టినా పర్లేదా? అయినా ఏడాదన్న మొగుడు మీద చేసుకుంటదా? ఇష్టం లేకుండా ఎన్ని రోజులు మోయాలన్నా వాడిని? ఛే, ఎవరన్నా విన్నారంటే ఉమ్మేస్తారు మన మీద. నేనంత పెద్ద తప్పేం చేయలేదు. అసలు ఇప్పుడు నీకు విడాకులు ఎందుకే? ఈ మాట కూడా అడగలేదు నాన్న. రేపిస్తాను, వచ్చి పడుకో అన్నాడు. జరిగిందేదో జరిగింది. నేను వెళ్ళి అల్లుడు గారితో మాట్లాడొస్తానులే. నువ్వేం చేసినా పడుంటుందని చెప్తావా? భారీగా కాదు నాన్న, కనీసం మనిషిగా కూడా చూడట్లేదు వాడు నన్ను. మీ అమ్మకి నాకు కూడా చాలా గొడవలైనాయి, అలా అని విడాకులు ఇచ్చేసిందా? మా మాట విను, నీకేమైనా మేమున్నాము అన్నారు. ఇప్పుడు సర్దుకుపో అంటున్నారు. సర్దుకుపోయే పరిస్థితే ఉంటే ఇంతవరకు రాదు కదా నాన్న.